హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలకు ఏర్పాట్లయితే జరుగుతున్నాయండి. గ్రామాల్లో లబ్ధిదారులకు నిబంధనలకు సంబంధించి వివరణలు వారం రోజుల్లో పూర్తి చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఈ మేరకు ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మొదట ఆయా గ్రామాల్లో ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటుకు యంత్రాంగం అయితే సిద్ధమవుతోంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇతర అనుమానాలను ఇందులో నివృత్తి చేయనున్నారు. వివరించనున్న ముఖ్యమైన అంశాలు ఇవి. ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరో చోట కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు. ముగ్గు పోసిన తరువాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయికి వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. కనీసం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో భాగంగా 1,00,000 రూపాయలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్, ఆర్డీఓ ద్వారా అందించనున్నారు. సిమెంటు, స్టీలు వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈ, ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారులకు జమ చేసే నగదు కోసం సిఫార్సు చేస్తారు. ఇప్పటికే అక్కడక్కడ ఫ్రీ గ్రౌండింగ్ పూర్తి కాగా మిగతా గ్రామాల్లో ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నారు. 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా మంజూరు. మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇవ్వనుంది. అత్యధికంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,528 ఇళ్లను అందించనుంది. మంథనిలో 1952, బౌద్ధ్లో 1538, పరకాలలో 1501, హుస్నాబాద్లో 1381, సిర్పూర్లో 1324, దుబ్బాక 1271, పరిగి 1264, బెల్లంపల్లి 1206, జహీరాబాద్ 1205, పెద్దపల్లి 1198, కోదాడ 1152, చొప్పదండి 1121, పినపాక 1113, దేవరకొండ 1091, ములుగు 1080, ఆసిఫాబాద్ 1060, కొడంగల్ 1046, ఆందోలు 1040, తుంగతుర్తి 1014, గజ్వేల్లో 1001 ఇళ్లను అందించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో 1000 లోపే ఎంపిక చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉందండి. ఈ విధంగా నిబంధనలను వివరించడం కోసం ఇందిరమ్మ ఇళ్ల ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలకు ఏర్పాట్లయితే జరుగుతూ ఉన్నాయి.